హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒక మంచి కేక్ రెసిపీ చూపిస్తున్నానండి. అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే రవ్వతో చేసుకునే కేక్ చాలా బాగుంటుంది. రవ్వతో కూడా ఇంత ప్లఫీగా వస్తుందా అనుకోకండి. నేను చూపించిన ప్రాసెస్తో చేశారంటే చాలా బాగుంటుంది, ఇలానే వస్తుంది పర్ఫెక్ట్గా. కాబట్టి క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. మరి ముందుగా 1 కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ అంటారు కదా, అది ఏదైనా 1 కప్పుతో మెజర్ చేసుకోండి. 1 కప్పు రవ్వ తీసుకోవాలి. రవ్వతో చేసే కేక్ అంటే మీరు చెప్తే కానీ తెలియదండి తినే వాళ్ళకు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ రవ్వను ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎంతవరకు మెత్తగా చేయగలిగితే అంతవరకు గ్రైండ్ చేసుకోండి. మరీ సన్నగా అయితే కాదు, కొంచెం బరకగానే ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా దీంట్లోకి రవ్వ మొత్తం వేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే మిక్సీ జార్ని తీసుకొని దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ముందుగా 1/2 కప్పు పంచదార. మీరు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 3/4 కప్పు వేసుకోండి. నేనైతే 1/2 కప్పు వేసుకున్నాను, మైల్డ్గా ఉంటుంది స్వీట్. 1/4 కప్పు పెరుగు మాత్రం తీయగా ఉండాలండి, పుల్లగా ఉండొద్దు. అదే కప్పుతో 1/4 కప్పు ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే అది పైన వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసేసి క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రీమ్ లాగా అయ్యాక ఇప్పుడు దీన్ని రవ్వలోకి వేసేసుకోవాలి. ఇలా ఇది మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదనుకోండి ఇలాచి పొడి అయినా వేసుకోవచ్చు. రవ్వను గ్రైండ్ చేసేటప్పుడే 2 ఇలాచీలు వేసుకుంటే సరిపోతుంది. 1/2 కప్పు పాలు వేసి ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా ఇలా విస్కర్ ఉంటే విస్కర్తో కలపండి. ఉండలు అనేది లేకుండా నీట్గా కలవాలి. అందుకని ఇలా విస్కర్తో కలిపితే ఉండలు అనేది ఉండదు. లేదు అంటే చెంచాతో అయినా నీట్గా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుతూ ఉండగానే మీకు ఒక చిన్న విషయం అండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ కూడా ఇవ్వట్లేదండి, ప్లీజ్ దయచేసి హైప్ కూడా ఇవ్వండి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది లూజుగా ఉందనిపిస్తుంది కానీ కాసేపు అయ్యాక కొంచెం గట్టి పడుతుందండి. రవ్వ కదా, మనం దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టేసుకుందాము. ఆ లోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. కేక్ నేను ఇక్కడ బేక్ చేసుకోవడానికి కేక్ బౌల్ తీసుకున్నానండి. మీ దగ్గర ఇది లేదనుకోండి అల్యూమినియం గిన్నె ఏదైనా తీసుకోవచ్చు, స్టీల్ గిన్నెలో అయినా చేయొచ్చు. దీంట్లోకి ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను బటర్ పేపర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కనుక బటర్ పేపర్ లేకపోతే కొంచెం పొడిపిండిని స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఇలా బటర్ పేపర్ కంప్లీట్గా వేసుకున్నాక దీనిపైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకు కేక్ అనేది ఈజీగా డీమోల్ అవుతుంది. కాబట్టి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ లేకపోతే పిండిని స్ప్రింకిల్ చేయండి, లేదంటే ఇలా బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ బౌల్ కూడా రెడీ అయిపోయిందిగా, దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను టూటీ ఫ్రూటీలు తీసుకున్నానండి. ఇవైతే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి దీన్ని తీసుకున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ గోధుమ పిండి వేసుకొని వీటన్నిటికీ ఇలా పిండిని పట్టించి ఇవి కూడా ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా, వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. మనం కేక్ బేక్ చేసుకోవడం కోసం ఇలా పెద్ద గిన్నె తీసుకొని సైడ్లు కూడా తగలకుండా ఉండాలండి మనం బేక్ చేసే గిన్నెకి. దీంట్లోకి ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టేసుకొని దీన్ని ప్రీ హీట్ చేసుకుందాం. ఆ లోపు ఒక 10 నిమిషాలు అయింది కదా, మనకు పిండి కూడా కొంచెం గట్టి పడుతుంది అనమాట, మరీ ఎక్కువ గట్టి పడదు, కొంచెం గట్టి పడింది కదా. ఇప్పుడు ఒకసారి అంతా బాగా ఇట్లా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మిగతావి వేసేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మీరు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇవి గనక లేదనుకోండి ఒక ఇనో ప్యాకెట్ వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం పాలు వేసి మనకు ప్యాచులర్తో కలపడానికి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కూడా విస్కర్తోనే కలుపుతున్నాను. చాలామందికి కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదంటారు. కేక్ పర్ఫెక్ట్గా ప్లఫీగా రావాలి అంటే మెయిన్ ఇలా కలపడంలోనే ఉంటుందండి. ఒకే డైరెక్షన్లో కలపాలి ఎప్పుడైనా మనం కేక్ని. ఎలా పడితే అలా కలిపితే మన కేక్ అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి ఒకే డైరెక్షన్లో కలపాలి. మీరు ఒకవేళ ప్యాచులర్తో కలుపుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా టూటీ ఫ్రూటీలు కూడా కొన్ని వేసి నేను కలిపేసుకున్నాను. ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. మీకు కొంచెం లూజుగా అనిపించింది అనుకోండి, మీరు పాలు చూసి వేసుకోండి. ఇన్ని అని కాదండి, కొంచెం చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ బౌల్లోకి
ఈ బ్యాటర్ని వేసుకోవాలి. కొద్దిగా లూజ్గా అయిందనుకోండి కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలుపుకోండి సరిపోతుంది. లేదంటే రవ్వని కొంచెం గ్రైండ్ చేసి కలుపుకున్నా సరిపోతుంది. ఇప్పుడు బ్యాటర్ మొత్తం వేసేసి ఒక 2 సార్లు ట్యాప్ చేసుకున్నాక దీనిపైన నేను టూటీ ఫ్రూటీలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్తో చేసిన కేక్ మన ఛానల్లో ఉంది, ఒకసారి కావాలంటే చెక్ చేయండి. చూడండి ఇప్పుడు గిన్నె కూడా బాగా వేడైంది కదా. ఇలా వేడైన గిన్నెలోకి కొంచెం నెమ్మదిగా పెట్టుకోవాలి. కేక్ బౌల్ని సైడ్లు కాలుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మధ్యలోకి సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా సైడ్లు అనేది తగలకుండా మధ్యలోకి ఉండాలి కేక్ గిన్నె. అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి దానిపైన ఆవిరి అనేది బయటికి పోకుండా కొంచెం బరువుగా పెట్టేసుకోండి ఏదైనా. ఇప్పుడు కేకును మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు, లో టు మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ టోటల్గా 30 మినిట్స్ పట్టిందండి. 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మనకు కుక్ అయిందో లేదో చూడడానికి ఇలా నైఫ్ని లోపల వరకు గుచ్చితే తడి లేకుండా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా అయినట్టే. చూడండి నేను 3 ప్లేస్లలో కూర్చి చూపిస్తున్నాను. ఇప్పుడు కేక్ గిన్నెను దాని నుంచి వెంటనే తీసేసుకోవాలి. కేక్ బేక్ అయిపోయింది కాబట్టి. ఒకవేళ మీకు తడి తగిలింది అనుకోండి ఇంకొక 5 మినిట్స్ పెట్టేసుకోండి సరిపోతుంది. కానీ మధ్య మధ్యలో ఎప్పుడు ఓపెన్ చేస్తూ ఉండొద్దండి. మినిమం 20 మినిట్స్ వరకు కూడా ఓపెన్ చేయొద్దు. ఇలా క్లాత్ కప్పి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకున్నాను. చల్లారినాకల్లా క్లాత్ తీసేస్తే ఇప్పుడు చాక్తో ఈ విధంగా చేసుకున్నామంటే మన కేక్ అనేది ఈజీగా డిమోల్ అవుతుంది. మధ్య మధ్యలో చూసారనుకోండి కేక్ అస్సలు పొంగదు, మీకు పర్ఫెక్ట్గా ప్లఫీగా రాదనమాట. కాబట్టి మధ్య మధ్యలో అస్సలు చూడవద్దు. మినిమం 20 to 25 మినిట్స్ తర్వాతే చూడాలి. చూడండి కేక్ డిమోల్ చేస్తే మనకు గిన్నెకు ఎక్కడ అంటుకోలేదు. బటర్ పేపర్ వేసినందుకు చాలా కలర్ఫుల్గా ఉంది. రవ్వతో చేసాం కాబట్టి కలర్ ఈ విధంగా వస్తుందండి. అదే మనం పిండితో చేస్తే ఇలా కలర్ రాదు, అది వేరేగా ఉంటుంది కొద్దిగా. ఎంత బాగుందో కదా, టూటీ ఫ్రూటీలు కనిపిస్తూ చాలా బాగుంది. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తిన్నారు. మా ఇంట్లో అయితే ఈ కేక్ ఆ రోజే అయిపోయిందండి, కంప్లీట్గా తినేసినాము. అసలు తినే వాళ్ళకు ఇది రవ్వది అని మనం చెప్తే కానీ తెలియదు, అంత బాగుంటుంది. చూడండి ఎంత స్పాంజీ లాగా వచ్చింది. దీనిపైన మీరు కావాలంటే షుగర్ సిరప్ వేసుకున్నా చాలా బాగుంటుంది. నేనైతే ఏమీ వేయలేదండి, మాకు కొంచెం మైల్డ్గా ఉంది స్వీట్ కాబట్టి ఇష్టంగా తినేశారు. పీస్గా కట్ చేసి మీరు స్టోర్ చేసుకుంటే 2-3 రోజులు కూడా అస్సలు పాడవదు. డెఫినెట్గా ట్రై చేయండి. క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్ కానీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.